ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ మీకు శుభములు కలుగునుగాక. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఆలక్ష్యము చేయవు. ఎలాంటి హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయనంటున్నాడండి? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయడు. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదని బాధపడుతున్నావా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయనంటున్నాడు. దేవుడు ఎలాంటి బలులు అడుగుతున్నాడండి? నీకు డబ్బు అడుగుతున్నాడా? వెండి బంగారాలు అడుగుతున్నాడా? ఆస్తిపాస్తులు అడుగుతున్నాడా? కానీ అదన్నీ కాదండి. నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన, మనస్ఫూర్తిగా వచ్చే ప్రార్థన, విరిగి నలిగిన హృదయాన్ని, హంబుల్ హార్ట్ని దేవుడు అడుగుతున్నాడు. దీన హృదయంతో కూడిన ప్రార్థన. నీ యొక్క ప్రార్థన గదిలో దేవుడి యొక్క పాదాల దగ్గర కన్నీళ్ళు విడు, పశ్చాత్తాపడు. ఆ ఒక ప్రార్థనని దేవుడు ఎన్నటికీ ఆలక్ష్యం చేయనంటున్నాడు. గాడ్ విల్ నాట్ రిజెక్ట్ ఎ పర్సన్ who is genuinely sorry for their sins and humbly seeks forgiveness. చూడు, నా యుద్ధకు వచ్చేవా నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం సందేహపడకూడదండి. మన ప్రార్థనకి జవాబు వస్తుందా, దేవుడు జవాబు ఇస్తాడా అనే ఒక సందేహంతో కూడిన మనసు మనలో ఉండకూడదు. ప్రార్థన చేసే ఒక విశ్వాసిలో సందేహం అనేది ఉండకూడదు. దేవుడు తప్పక మన ప్రార్థనకి జవాబిస్తాడు అనే ఒక విశ్వాసంతో మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. ఇక్కడ స్వయంగా దేవుడే మనకి మాట ఇస్తున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని నేను ఆలక్ష్యం చేయనంటున్నాడు. సో విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తావా? విరిగి నలిగిన హృదయం దేవుడి సన్నిధిలో మొరపెడతావా? అలాగా నీవు మొరపెట్టి చూడు, తప్పక దేవుడు నీ జీవితంలో నీవు ఏ విషయం నిమిత్తమై కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నావో దానికి తప్పక దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, హన్నానే దేవుడి యొక్క సన్నిధిలో కన్నీళ్ళు విడిచి మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఆమెకి తప్పక జవాబిచ్చాడా? కన్నీళ్ళతోనే క్రియ కలిగిన విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడు తప్పక మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్.